ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాన్ని ప్రైవేటుకి మారిస్తే కుంభకోణం అంటారు. ప్రైవేటు మద్యం దుకాణాలను తీసుకొచ్చి ప్రభుత్వంలోకి వస్తే కుంభకోణం అనే ఒక విచిత్రమైనటువంటి వ్యాఖ్య మన ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జరిగే విచిత్రమైన వాదన ఏంటంటే ప్రైవేటు మద్యం దుకాణాలు తీసి ప్రభుత్వ మద్యం దుకాణం పెడితే అది కుంభకోణం అంట. అది కూడా టైం టు టైం, అందులో 100 రకాలు వస్తాయి. ఇందులో ఎక్కడి నుంచి తినాలి దీంట్లో? అదేమంటే వాళ్ళు డిజిటల్ లావాదేవీ చేయలేదు. ఇప్పుడు మనకి పునుగుల బండ్లు ఎడ్ల బండ్ల దగ్గర డిజిటల్ వాడతాం, క్యాష్ ఇస్తాం. కాబట్టి వాళ్ళందరూ కుంభకోణం చేస్తున్నట్ట. కూరగాయల బళ్ళోళ్ళు లేకపోతే కనుక హాస్పిటళ్ళ దగ్గరికి కాలేజీల దగ్గరికి వెళ్తుంటే కూడా చాలామంది డిజిటల్ లావాదేవీలు ఒప్పుకోవట్ల. 30% డిజిటల్ లావాదేవీలు చేస్తే 70% వాళ్ళు క్యాష్ తీసుకుంటున్నారు. అదన్నీ కుంభకోణం అని చెప్పి కేసులు పెడతారా వాళ్ళందరి మీదన? ఏమిటి ప్రాతిపదిక? మేము అన్నాం, నువ్వు అవును అను అంతే. ఇందులో కుంభకోణం ఏంటి? అది డిజిటల్ లావాదేవీ ఎందుకు జరగలేదు నేను చెప్తా. ఇవాళ ఎందుకు జరుగుతోంది అంటే నీ షాపు, నా షాపు, వాడి షాపు, వాడి షాపు, ఇది నాదే వ్యాపారం అంతే కదా, అది మీదే వ్యాపారం. ఎవడి అకౌంట్ ఆడుకుంటుంది, ఆ డబ్బులు ఆ అకౌంట్లో పడతాయి, అది అయిపోతుంది. ఇప్పుడు టోటల్గా కలిపి ఒక గవర్నమెంట్ది పెట్టినప్పుడు దాంట్లో ఎట్లా సాధ్యమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 500 రూపాయలు అని చెప్పేసి ఒక చెప్పారు డబ్బులు. ఇప్పుడు మీరు చూస్తుంటారు ఏ పురుగుల బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతా తిన్న తర్వాత డబ్బులు 10 రూపాయలు ఎక్స్ట్రా వేసావు అనుకోండి, అది తిరిగి ఇవ్వమంటే వాడిని వెంటనే అడుగుతాడు, ఇస్తాడు వాడు. లేదు ఇక్కడ ఆ టైంకి సౌండ్ రాదు, ఒక్కోసారి ఇది ఇట్లా చూపెడతాడు అంటాడు. ఎందుకని? తర్వాత రేపు పొద్దున వస్తాడు ఈ డాడీకి పోడు కదా అనేసి. బట్ ప్రభుత్వం దగ్గర ఎట్టాక తెలుసుద్ది? ఎవడు కన్ఫర్మ్ చేస్తాడు? ఈ మొత్తానికి కలిపి ఒకటైతే అకౌంట్లోకి. ఇంకోటి ఇందులో లెక్క ఏం చూడాలి, ఒక కంపెనీ నుంచి 1,00,000